ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. శిష్య విజ్ఞాపన తెలియజేయుచున్నారు. నీవెంత కొట్టి తిట్టిన నీ విడిచేవాడనుగాను నీ చరణంబుల్ చావైన పెండ్లి అయినను నే విడువనట్టంటి వట్టి నిజ భక్తుడవేరా ఏగనుగంటి నీ నిష్ఠానౌరా కావున నీకిట్టి ఘనమైన బోధను కావున నీకిట్టి ఘనమైన బోధను నీవేగా దయచేస్తి నీ విధి విడువకు నిజ భక్తుడవేరా నేగనుగంటే నీ నిష్ఠానౌరా. ఓ శిష్య, నిన్ను ఎంత కొట్టినను ఎంత తిట్టినను మీ పాదపద్మములను వదలనంటివి. చావు అయినను పెండి అయినను మీ పాదముల వద్దనే జరగవలెను గాని మీ పాదములను వదిలిపోనంటివి. నీవు ఇటువంటి నిజమైన భక్తుడవు. నేను నిన్ను అనేక విధములుగా పరీక్ష చేసి తెలుసుకొంటిని. నీవు ఇట్టి నిశ్చయబుద్ధి గలవాడవు కనుక నీకు ఇటువంటి శ్రేష్టమైన అచల పరిపూర్ణ బోధను నేను అనుగ్రహించి తిని దీనిని నీవు విడవకూడదు అనే భావము. ఓ శిష్య, నిన్ను ఎంత కొట్టినను ఎంత తిట్టినను మీ పాదపద్మములను వదలనంటివి. చావు అయినను పెండ్లి అయినను మీ పాదముల వద్దనే జరగవలయను గాని మీ పాదములను వదిలిపోనంటివి. నీవు ఇటువంటి నిజమైన భక్తుడవు. లోకములో మనకే గురు శిష్య పరంపర అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు జరిగే వాతావరణాన్ని కానీ మనం పరీక్షించుకున్నట్లయితే ఈ భౌతిక సంబంధించిన విద్య కొరకు వచ్చిన ఏ విద్యార్థి అయితే ఉన్నాడో ఆ విద్యార్థిని ఆ మాస్టరు ఒక్క మాట కానీ ఒక్క దెబ్బ కానీ కొట్టినట్లయితే వెంటనే ఆ విద్యార్థి ఇంటికెళ్ళి తన తల్లిదండ్రులను పేరెంట్స్ను తీసుకొచ్చి ఆ పంతులని అనేక రకాలుగా మాట్లాడటం కానీ లేకపోతే అవసరమైతే తన మీద కంప్లైంట్ ఇవ్వటం కానీ ఈ రకంగా ఇటువంటి చర్యలనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇక్కడ నిన్ను ఎంత కొట్టినా ఎంత తిట్టినా మీ పాదాలను వదలను అనే యొక్క శిష్యుణ్ణి మనం ఇప్పుడు ఎక్కడైనా మనం చూడగలుగుతామా? ఎక్కడైనా సరే వెతికి అటువంటి శిష్యుణ్ణి పట్టుకోగలుగుతామా? ఏమిటి వ్యత్యాసం? ఇప్పుడు జరిగేదానికి ఇక్కడ చెప్తున్న విషయానికి ఉన్న తేడా అంటూ ఏమిటి అంటే, ఎవరైతే పరమభక్తుడు ఎవరైతే ఉంటాడో, పరమభక్తుడు అంటే ఆ పరతత్వము తప్ప నాకు రెండవది ఏదీ లేదు, ఏది కూడా నాకు అవసరము లేదు అని
అటువంటి ఆ పరాన్నే నమ్ముకొని ఉన్న ఏ శిష్యుడైతే ఉంటాడో ఆ శిష్యుడు ఈ విధంగా అనేక రకాలుగా ఈ కొట్టినను తిట్టినను పరీక్షలు కూడా అనేక రకాలుగా తనకు వ్యతిరేకమైన చర్యలు జరిగినప్పటికీ కూడా వాటినన్నింటినీ దైవానుకూలంగానే నాకు ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, అందువల్ల దైవం ద్వారానే నాకు ఈ కొట్టడం కానీ ఈ తిట్టడం కానీ ఈ అన్నీ కష్ట నష్టాలన్నీ కూడా దైవానుకూలంగానే నాకు ప్రాప్తించుతున్నవి అని భావించి, అందువల్ల కొట్టినా తిట్టినా సరే ఏ విధమైన వ్యతిరేకమైన కోపతాపాలు అంటూ పెట్టుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుని మీదే ఆ గురువు మీదే భారమేసి తన యొక్క విధానము నాకు ఆ విద్యనేది ఏదైతే ఉన్నదో అది ప్రాప్తించిందాకా నేను వదలను, నాకు కావలసింది ఆ జనన మరణాలనేది తప్పించే ఏ విద్య అయితే ఉన్నదో అది తప్ప నాకు ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ దేహము కానీ ఈ దేహముతో కూడుకున్న అనేక రకాల ఎక్కువలు తక్కువలు సంపదలు పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నప్పటికీ ఇవి కాదు, ఇవి ఈ రోజుండి రేపు లేకుండా పోయేయి అని వీటిని ఏ పరీక్షలు వచ్చినా ఈ రోజుండి రేపు లేకుండా పోయేయే కానీ వాస్తవమైన పరతత్వం అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాబట్టి ఈ పొయ్యే ఆటితోటి నాకే సంబంధము లేదు, నాకు కావలసింది ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క తత్వం తప్ప వేరేది వద్దు అని అనుకున్న ఏ శిష్యుడైతే ఉంటాడో ఏ భక్తుడైతే ఉంటాడో అటువంటి నిర్ణయము కలిగిన శిష్యులే ఆ గురు పరంపర గురువు దగ్గర ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఎన్ని నెట్టి పక్కకి తోసివేసినా సరే పోకుండా మళ్ళీ నాకు కావలసిన విద్య ఏదైతే ఉన్నదో అదే నాకు కావాలని నిలబడగలుగుతాడే కానీ కేవలము ఏదో ఇంటికాడ ఏదో ఒక గురువు దగ్గరికి పంపించి ఆడేదో విద్యను నేర్చుకొని రమ్మన్నారు మా పెద్దలు మా తల్లిదండ్రులు అని అనుకొని వచ్చి ఆడ తన ఇష్టానుకూలంగా అక్కడ ఏదో తను ఇష్టం వచ్చినట్లు ఆటలాడి పాటలాడి ఆ గురువుకే ఎదురు తిరిగి ఆ గురువు చెప్పిన మాటలంటూ వినకుండా తన ఇష్టంతో కూడుకున్న విధానం ఏదైతే ఉందో అటువంటి చేష్టలు చేసి ఉండే ఈ ప్రపంచములో ఇప్పుడు జరిగే నడతతోటి కూడుకొని ఈ పరిపూర్ణ బోధని పొందాలి అనుకునే యొక్క విధానము ఏ పాటికి కూడా సరిపోదు, అది వీలు కాని పని. శిష్యుడు అంటే ఏ విధంగా ఉండాలి అంటే మొట్టమొదటే ఈ శరీరం అనేది నిత్యానిత్యవచ్చు వివేకము అంటే నిత్యమంటే ఏమిటి అనిత్యమంటే ఏమిటి, నిత్యమంటే శాశ్వతమైన బ్రహ్మతత్వమే నిత్యమైనది, అనిత్యము అంటే ఈ శరీరము, అందువల్ల ఈ శరీరము అనిత్యాని శరీరాన్ని అని ఈ శరీరము ఎప్పటికీ లేదు అని నిశ్చయించుకొని ఆ పరతత్వము ఆ బ్రహ్మతత్వము ఏదైతే ఉన్నదో శాశ్వతమైన పరతత్వము ఆ వస్తువులో విలీనమవటమే ఈ మానవ జన్మ యొక్క కర్తవ్యము బాధ్యత అని తెలుసుకొని దానికోసమే తన ప్రయాణము తన దృష్టి తన నడత అంతా సాగిపోతూ ఉంటుంది. అటువంటి భక్తుడికి ఈ శరీరం కొట్టాడు అని ఈ శరీరాన్ని తిట్టారు అని అటువంటి దానికి అక్కడ బాధపడి నన్నే కొట్టాడు నన్నే తిట్టాడు అని తీరుగా ఇంటికాడ పేరెంట్స్ని తీసుకొచ్చి గురువు మీదకే తగులాడే ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బ్రహ్మ విద్య అనేది పట్టనే పట్టదు. ఈ విద్య అనేది చాలా దూరంగా ఉంటుంది. అందువల్లే మొదటే ఈ శరీరము అబద్ధము అని నిశ్చయించుకున్నప్పుడే ఈ విద్యలో అంతో ఎంతో ముందుకెళ్ళగలుగుతాడు.
ఈ ప్రపంచంలో నడిచే నడతకి, ఈ విద్యలో వెళ్ళే యొక్క ప్రయాణానికి, ఈ రెండింటికి ఉండే వ్యత్యాసము ఏమిటి అంటే, ఈ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా తలంచి ఏ విధంగా భావించి నడుస్తూ ఉంటుంది అంటే, ఇది మొత్తం నిజము, ఇదే శాశ్వతము అని ఈ కనపడే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా నిజము శాశ్వతము అని భావించి నడిచేదే ఈ ప్రపంచము. కానీ ఈ పారమార్థిక తత్వము యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ శరీరం అనేది అబద్ధము, ఇది ఈరోజుండి రేపు లేకుండా పోయేది కాబట్టి ఇది ఎప్పుడూ కూడా శాశ్వతమైనది కానే కాదు అని, ఈ శరీరమే అబద్ధమైనప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఏ ప్రపంచమైతే ఉన్నదో అది కూడా అబద్ధమే. ఇక నిజమైన వస్తువు ఏంటిది అంటే, ఈ శరీరానికి సంబంధించిన ఆధారమైన ఏ చేతనా స్వరూపమైన ఆత్మవస్తువైతే ఉన్నదో ఆ వస్తువే శాశ్వతమైన వస్తువు. ఆ వస్తువుని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము. ఆ వస్తువుని చేరటమే తప్ప ఇంకా రెండవది కాదు అనుకొని ఆ వస్తువు చెందేదానికి పొందేదానికి ప్రయాణం చేసే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ సత్యమైన మార్గము అని మనకి పెద్దలు తెలియజేయుచూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉత్తమ శిష్యుడి యొక్క విధానము ఏ విధంగా ఉంటుంది అంటే, ఏయో నిందాపనిందలు వచ్చినాయని కానీ, ఏదో శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగిందని కానీ, ఇటువంటివన్నీ కానీ పట్టించుకుంటూ ఉన్నాడు అంటే, ఈ శరీరానికి అవతలగా ఉండి, ఈ శరీరంలో ఉండి శరీరానికి కూడా విలక్షణంగా ఉండి సూక్ష్మాది సూక్ష్మమైన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని పొందటము, ఆ స్వరూపంగా మారటము అంటే, ఇక్కడ ఈ దేహానికి సంబంధించిన భావనలో తొలగనంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అదే ఆ స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని చేరుకోలేరు. అందువల్ల చావైనను పెండ్లి అయినను మీ పాదముల వద్దనే జరగవలేను గాని మీ పాదములను వదిలిపోనంటివి. ఏ తిరిగా కొట్టినా తిట్టినా కూడా కాకుండా నా ప్రాణము పోయినప్పటికీ కూడా, ఒకవేళ ఉండి పెళ్ళి ఏదైనా సరే ఈ శరీరానికి సంబంధించిన ఏ కార్యాలు ఏ కార్యకలాపాలు అయినప్పటికీ, ఏదైనా సరే మీ పాదములు దగ్గరే నేను ఉంటాను, మిమ్మల్ని వదిలిపోను అని అంటివి శిష్య. నీవు ఇటువంటి నిజమైన భక్తుడవు కనుకనే నేను నిన్ను అనేక విధములుగా పరీక్ష చేసి తెలుసుకొంటిని. గురువు యొక్క పరీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ విద్యలో తన శిష్యుడు అనేది ఎంతెంత తన సత్తా సమర్థత అనేది ఉంటుందో అంత సమర్థతకు సంబంధించిన యొక్క సాధన మార్గాన్ని తెలుపుతూ చూపుతూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఎంత తన శక్తి సమర్థతను చూపించి ఆ సాధనలో సాధించుకోగలుగుతాడో అంతంత పనిని, అంతంత యొక్క మార్గాన్ని తనకు తెలుపుతూ ముందుకు చూపుతూ ఉంటాడు. కాబట్టి ఆ చూపిన దాన్ని, ఆ తెలిపిన దాన్ని శిష్యుడు తన శక్తి వంచనంటూ లేకుండా కానీ చేసుకుంటూ ముందుకు కానీ వెళ్ళాడు అంటే తప్పనిసరిగా గురుమార్గములో వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకోవటంలో ఎలాంటి సంశయం అంటూ లేకుండా చేరుకోవటం అనేది జరుగుద్ది. కాబట్టి శిష్యుడి యొక్క విజ్ఞాపన, శిష్యుడి యొక్క లక్షణం అనేది ఈ తీరుగా ఉంటేనే ఈ భగవంతుని యొక్క మార్గములో వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని పొందగలిగే, భగవంతునిలో విలీనమైపోయే యొక్క స్థితిని చేరుకోగలుగుతాడే తప్ప లేకపోతే ఈ దేహాభిమానం అనేది,
కొంచెమున్నప్పటికీ కూడా సూదిమనంత ఈ దేహాభిమానము కానీ ఉన్నట్లయితే అది గోరంతలు కొండంతలుగా మారి మళ్ళీ ఈ దేహమే నేను, ఈ దేహానికి సంబంధించిన ఏ ప్రపంచమైతే ఉన్నదో ఇదే నిజము అని తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ దేహంలోనే ఈ జ్ఞానం వచ్చి పడిపోవటం అనేది జరుగుద్ది. కాబట్టి ఎవరైనా సరే దృఢమైన నిర్ణయము అంటే ఇక ఈ విధంగా చావైనా రేవైనా, చావైనా పెండ్లి అయినా సరే నాకు కావలసింది ఆ పరమాత్మతత్వమే తప్ప మీరు నాకు కొడుతున్నారా, తిడుతున్నారా, చివరికి మరణం అనేది వస్తూ ఉన్నదా, లేదు ఏదైనా సరే పెళ్ళైనా సరే ఏమి జరిగినా మీదే తప్ప రెండవది కానే కాదు, మీ పాదములు తప్ప నాకు రెండవది ఎటువంటిది కూడా నాకు ఏ మక్కువ లేదు, దేని మీద ఇష్టత అంటూ లేదు అని అటువంటి నిర్ణయముతోటి కూడుకున్న శిష్యుడే వాస్తవమైన భగవంతుణ్ణి చేరగలుగుతాడు, భగవంతుని స్థితిగాడకై రాగలుగుతాడు. అసలు భగవంతుణ్ణి చేరగలుగుతాడు అంటే ఇక్కడ మనకి అనుమానం రావచ్చు. అంటే ఏదైనా మనకంటే దూరంగా ఉంటే మనం ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా మనం అక్కడికి పోయి చేరుకోవటం అని అనుకుంటుంటాం లోకములో. ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎంత దూరంగా ఉన్నాడు అంటే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము తనే అయినప్పటికీ మరి భగవంతుణ్ణి చేరుకోవటం అంటూ ఏమిటి? భగవంతుని యొక్క స్వరూపం తనే అయి ఉన్నప్పటికీ కూడా తను ఆ యొక్క స్వరూపాన్ని మరిచి భగవంతుని యొక్క స్వరూపమే ఈ చలనంగా మారి ప్రపంచం మీదకి కలిగినప్పుడు అది భగవంతుని స్వరూపమే చలనంగా వస్తూ ఉన్నది, మళ్ళీ భగవంతునిలోనే విలీనమైపోతూ ఉన్నది అన్న విషయాన్ని మరిచి కదిలిన చలనం ఏదైతే ఉన్నదో, కదిలిన కదలిక ఏదైతే ఉన్నదో ఆ కదలికే నిజము అని ఆ కదలికమ్మటే పడిపోయి అక్కడికక్కడే ఈ దేహం అనే పరిధిని ఆపాదించుకొని ఇదే శాశ్వతమైనది అని కల్పించుకున్నది ఏదైతే ఉన్నదో, లేకనే సర్వసమానంగా సర్వవ్యాపకంగా ఉండే యొక్క కదలిక ఏదైతే ఉన్నదో అది ఈ దేహం మట్టికే ఉందనుకొని భ్రమ చెంది అక్కడే దాన్నే అహము అని, జీవుడు అని ఇట్లా అనేక కోణాలలో మనకు చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ అహమే నిజము, ఆ జీవత్వమే నిజము అనుకొని దానమ్మటి ప్రయాణం చేసే అనేకత్వం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కల్పింపబడింది. మరి ఆ కల్పింపబడిన దాన్ని ఏం చేస్తూ ఉన్నాము మనము అంటే అదే నిజము, అదే శాశ్వతము అనుకుంటూ ఉన్నాం. అసలు వాస్తవికంగా అది కల్పింపబడింది అంటే ఎక్కడి నుంచి కల్పింపబడింది? తన దగ్గర నుంచే కల్పింపబడింది. అది కల్పింపబడ ముందు ఉండెవరు? తనే ఉన్నాడు. తనే ఉన్నాడు అంటే పరమాత్మ యొక్క స్థితే అక్కడ ఉన్నది. మరి ఆ పరమాత్మ స్థితిలో నుంచే ఇది కల్పింపబడింది. కల్పింపబడిందంటే ఏంటిది? లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది. ప్రత్యేకత అంటూ లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది. ఆ ప్రత్యేకత లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయా. అదే నిజమనుకొని వెళ్ళాడు కాబట్టి తిరిగి అది మళ్ళీ నిజం కాదని తన దగ్గరికి తను రావటమే ఇక్కడ భగవంతుడి దగ్గరికి రావటం, భగవంతుణ్ణి చేరుకోవటం. అలానేది సముద్రం లో కదిలే బయటికి వచ్చినంతసేపు దాని ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళుతూ సముద్రంలోనే నీరులోనే కలిసిపోద్ది. అందువల్ల అలా నీరే, అలా కాకుండా ముందు ఉండది నీరే. అదేవిధంగా సమస్తం మొత్తం కూడా పరమాత్మే, పరమాత్మలోంచి కల్పింపబడింది కూడా పరమాత్మే. ఆ విధంగా అటువంటి జ్ఞానాన్ని పొందటమే ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవటం అని మనకి పెద్దలు మహనీయులు అటువంటి అనుభవాన్ని పొంది మనకి ఈ గ్రంథరూపకంగా మనకు తెలియజేశారు. ఓం తత్సత్.